హలో గాయ్స్! వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే గనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియో గాన నచ్చితే గనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. బిగ్ బాస్ బస్ ఎంతమంది చూసారు? ప్లీజ్ కామెంట్ చేయండి. బిగ్ బాస్ బస్ నేను ఇప్పుడే చూశాను. లాంగ్ వీడియో కూడా ఉంది. కళ్యాణ్ చాలా మంచిగా మాట్లాడాడు. తనుజ గురించి ఏం మాట్లాడాడో కూడా ప్లీజ్ అందులో చూడండి. నేను చెప్తుంటాను. తనుజ గురించి కూడా చాలా మంచిగా మాట్లాడిండు. ఒక ఇమాన్యుయల్ నుంచి అలా చెప్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. ఏం చెప్తాను అందులో చూస్తే మీరు చూస్తారు. తర్వాత రమ్య ఇలా మాట్లాడింది. రమ్య మాట్లాడిన మాటలు ఆడవాళ్ళ పిచ్చోళ్ళు అన్నదాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. కళ్యాణ్ కూడా ఓకే ఫస్ట్ ఆ 3 వీక్స్ ఆ 3 వీక్స్ నువ్వు ఎందుకు గేమ్స్ ఆడలేవంటే కూడా చెప్పిండు. తర్వాత తనుజని ఎలా ఫ్రెండ్ అయ్యిండు, తనుజ చేతి గంట సేపు ఒకటే దగ్గర పట్టుకొని ఎందుకు కూర్చున్నాడు, ఆమె నిద్రపోయినా కూడా అట్లనే ఎందుకు కూర్చున్నాడు, అన్ని లైట్స్ ఆఫ్ అయినా కూడా ఆమెతోనే ఎందుకు కూర్చున్నాడో ఆ విషయం కూడా చెప్పిండు కళ్యాణ్. మీరు నిజంగా నచ్చితే కానీ ఆ లాంగ్ వీడియో చూడండి. లాంగ్ వీడియో చూసినప్పుడు మీకు అందరికి అర్థమవుతుంది. ఓకే, నేను నా వాయిస్ వినండి. నా వాయిస్ కరెక్ట్ మాట్లాడుతుంటాను. ఓకే, ఆ ఫోటో కరెక్ట్, ఆ వీడియో కరెక్ట్ రాకపోయినా వాయిస్ అయితే కరెక్ట్ ఉంది. మీరు వినండి తెలుస్తుంది. తర్వాత డెమాన్ గురించి ఏం చెప్పిండు, డెమాన్ నుంచి దూరంగా ఎందుకున్నాడో కూడా చెప్పిండు. భలే అనిపించింది. శ్రీ ప్రియా అక్క అయితే శ్రీజ ఏమవుతుందని అన్నాడు. దివ్య రావడం వల్ల అతని గేమ్ చేంజ్ అయిపోయింది అన్నాడు. దివ్యతోన కెప్టెన్సీ బ్యాండ్ ఎందుకు పెట్టించుకున్నా అన్నాడు. అది కూడా చెప్పిండు. ఆ లాంగ్ వీడియో చూస్తే మీరు మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం పక్కా అర్థమవుతుంది మీకు. అరే ఏమేమి మాట్లాడి ఇప్పుడు నెక్స్ట్ కళ్యాణ్ జాబ్ పోతాడా పోడా ఆ విషయం కూడా మాట్లాడాడు. నిజం డెమాన్ పైసలు తీసుకున్నందుకు అలా అంటాడు అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజం సూపర్.